అందరికీ నమస్తే అండి. ఒకప్పుడు పాలకులదే పైచేయి. పాలకులను ప్రజలే ఎన్నుకున్నప్పటికీ, ప్రజాస్వామ్య దేశాలే అయినప్పటికీ, పాలకులు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రజల మీద పెత్తనం చేసేవాళ్ళు. కానీ ఎందుకంటే ప్రజల్లో ఒక రకమైన అభద్రత, ఒక రకమైన భయం ఉండేది. కానీ ఇప్పుడు ప్రజల్లో భయం పోయింది, చైతన్యం పెరిగింది. అండ్ పాలకులను మేము గట్టిగా ప్రశ్నించవచ్చు, ఇతన్ని మేమే ఎన్నుకున్నాం కాబట్టి మేము గట్టిగా తగులుకోవచ్చు, తప్పు చేస్తే దారిలో పెట్టవచ్చు, ప్రశ్నించవచ్చు, అవసరమైతే లాగేయచ్చు, దించేయచ్చు అనే చైతన్యం ప్రజల్లో విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఎక్కువ ఉంది. అందుకే అమెరికా లాంటి దేశాల్లో 90 లక్షల మందికి పైగా ప్రజలు రోడ్డెక్కి ఆ దేశాధినేతకు, ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా నిరసనల్లో పాల్గొన్నారంటే మామూలు విషయం కాదు. నిన్న మొన్న 2 రోజుల పాటు అమెరికాలోని ప్రధాన నగరాలు, ప్రధాన వీధులన్నీ కూడా లక్షలాది మంది జనంతో నినదించాయన్నమాట. నో కింగ్స్, అసలు మాకు రాజుల పాలన వద్దు, మాకు ప్రజాపాలన కావాలి. అండ్ నో వార్, యుద్ధం వద్దు, లాభాపేక్ష కోసం యుద్ధం జరుగుతోంది, అర్థం లేని యుద్ధం, లక్ష్యం లేని యుద్ధం వద్దు అని చెప్పి ప్రజలంతా నినాదాలు చేశారు. ఇది అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనే కాక ప్రపంచంలోని ఇతర దేశాల్లో కూడా, యూరోపియన్ కంట్రీస్లో కూడా కొన్ని చోట్ల ట్రంప్కి వ్యతిరేకంగా నినాదాలు జరగడం, ప్రజలు రోడ్డు ఎక్కడం, ప్రపంచవ్యాప్తంగా 3300 ప్రాంతాల్లో ఈ తరహా నిరసనలు జరగడం బహుశా ఫస్ట్ టైం అండ్ అరుదైన ఘటన అనుకుంటా. దానికి కారణం ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ మీద ఇంతగా వ్యతిరేకత రావడానికి కారణం ఏంటంటే, ఆయన వ్యవహరిస్తున్న ఈ ఏకపక్ష విధానాలు, అంటే నిరంకుశత్వం ఒక రకంగా. దానికి కారణం ట్రంప్ తనను తాను ఒక రాజులా భావిస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని నిరసనకారుల ప్రధాన ఆరోపణ. అందుకే మాకు రాజులు వద్దు, నో కింగ్స్ అనే నినాదాన్ని బలంగా ఎత్తుకున్నారు. అలాగే వలస విధానాలు, ఇమ్మిగ్రేషన్ పాలసీస్ కూడా, ఐసీఈ అంటే ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా జరుగుతున్న సామూహిక బహిష్కరణలు ఎక్కువ అవుతున్నాయి. సో మరియు వలసదారులపై తీసుకుంటున్న కఠిన చర్యల వలన ట్రంప్ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. ఈ 2 అంశాలతో పాటు ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో, ఆ యుద్ధం వలన అమెరికాకి ఏమీ లాభం లేదు, నష్టం తప్ప. సో అది ప్యూర్లీ డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా ఆయన సొంతంగా చేస్తున్న యుద్ధమేమో, లాభం కోసం చేస్తున్న యుద్ధమేమో అనేటట్టు అక్కడ ప్రచారం జరుగుతోంది. ఆశ్చర్యకరంగా డొనాల్డ్ ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే మద్దతిచ్చే ఆయన మద్దతుదారుల్లో కూడా 25% మంది యుద్ధం విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని విపరీతంగా వ్యతిరేకిస్తున్నారన్నమాట. సో అంతర్జాతీయంగా యూరోప్లో కూడా లండన్, ప్యారిస్, రోమ్, బెర్లిన్ వంటి నగరాల్లో కూడా అక్కడ నివసించే అమెరికన్లు కలిసి రోడ్డెక్కారు నిన్న. అలాగే మెక్సికో, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో కూడా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అంతర్జాతీయ శాంతికి విఘాతం కలిగిస్తాయని నిన్న రోడ్డెక్కారనమాట. సో ఇందులో ఎక్కువగా విద్యార్థులు, కార్మికులు, పౌర హక్కుల కార్యకర్తలు, సెలబ్రిటీలు, వలసదారులు ఎక్కువగా ఉన్నారు. సో ఎక్కువ ప్రభుత్వ స్పందన, వైట్ హౌస్ అయితే వీటిని రాజకీయ ప్రేరేపిత నిరసనలు అని చెప్పి కొట్టేశారులే. సో దీనిలో ఎక్కడా కూడా హింస జరగలేదు. ఎన్ని లక్షల మంది రోడ్డు ఎక్కినా ఎక్కడా హింస జరగలేదు, అంతా శాంతియుతంగానే జరిగింది. కేవలం వాళ్ళు చేయాల్సిన కొన్ని నినాదాలు మాత్రమే చేశారు. అయితే ఇంటా బయట వ్యతిరేకత ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఏమైనా దిగిపోవాల్సి రావచ్చా అంటే, ప్రజాస్వామ్య దేశం అమెరికా కూడా, సో అక్కడ కూడా వాళ్ళు ఓట్లేసి గెలిచారు కాబట్టి అంత ఈజీగా దిగిపోవాల్సి రాదు. సాధారణంగా ఎప్పుడు దిగిపోవాలంటే ఇది అమెరికా ఓటర్ల తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. ఆయన మీద అనేక న్యాయపరమైన కేసులు ఉన్నాయి. మరోసారి ఏమైనా న్యాయస్థానానికి విషయం వెళ్తే అది ప్రూవ్ అయితే అప్పుడు దిగిపోవాలి. అయితే ఆయన మద్దతుదారులు మాత్రం ఇవన్నీ రాజకీయ కుట్రలు అంటున్నారు. అండ్ ఆయన దిగిపోవాల్సి వస్తే మాత్రం ఆయన మద్దతుదారులు ఆయనకు సపోర్ట్ ఉంటారు. ఆయన మీద ఎంత వ్యతిరేకత ఉందో అంతే పాజిటివ్ కూడా ఉంది. యుద్ధం విషయంలో ఆయన్ని వ్యతిరేకిస్తున్న మద్దతుదారులు ఆయన దిగిపోవాలా అంటే మాత్రం వద్దనే అంటారనమాట. ఆయనే ఉండాలి అనేటట్టు అంటారు. కాబట్టి తక్షణమే ఆయన దిగిపోవాల్సి రాకపోవచ్చు. కానీ అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఇతర దేశాలతో అమెరికా సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఆర్థిక సంబంధాలు, దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతింటున్నాయి. అండ్ డాలర్కి ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని ఎంకరేజ్ చేసేందుకు కొన్ని దేశాలు సిద్ధమవుతున్నాయి. సో అది జరిగితే, అమెరికా డాలర్కు ముప్పు వస్తే, అమెరికా ఆధిపత్యానికి ముప్పు వస్తే, అప్పుడు మాత్రం ట్రంప్ దిగిపోవాల్సి రావచ్చు. అప్పుడు ఆయన మద్దతుదారులు కూడా అభద్రతకు వెళ్ళిపోతారు. ఇంకా ఎంతకాలం కాపాడుకుంటారు? రిపబ్లికన్ పార్టీ ముఖ్యం కదా వ్యక్తి కంటే. సో అది ఆలోచిస్తారు. సో ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు ఆయన మీద ప్రపంచ దేశాల్లో వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే. ఆయన స్నేహితులైన దేశాలు కూడా యుద్ధంలో ఆయనతో కలిసి రావట్లేదు, ఆయన పిలుపుకి స్పందించడం లేదు.
సో అలాగే ఆయన ఏకపక్షంగా అహంకారపూరితంగా ఇరాన్ మీద యుద్ధానికి వెళ్ళడం, ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు సైనిక బలగాలను గల్ఫ్ దేశాలకు అంటే ఇరాన్ సరిహద్దులకు పంపించడం, మరోవైపు హర్మూజ్ జలసంధినేమో ట్రంప్ జలసంధి అని మార్చి అంటే తను పూర్తిగా దాని మీదే ఫోకస్ పెడుతున్నాను అనేటట్టు సంకేతాలు ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే అతని ఏకఛత్రాధిపత్యం అండ్ ఏకపక్ష వైఖరి, నిరంకుశత్వం ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. సో ఇంట బయట వ్యతిరేకత అయితే పెరుగుతున్న మాట వాస్తవమే, కానీ మేబీ అది దిగిపోయే వరకు దారితీస్తుందా లేదనేది అప్పుడే చెప్పలేం. థ్యాంక్ యూ.